నమస్తే. నవంబర్ మంత్ మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. మిథున రాశి గనుక చూసుకుంటే ఈళ్ళకి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఒక సామాన్యంగా, ఒక సాదాసీదాగా ఎళ్ళిపోతూ ఉంటుంది ఈ హోల్ ఇయర్ అంతా. ఈళ్ళకి పెద్దగా ఇబ్బందులేముండవు. అలా అని పెద్ద పెద్దగా విజయాలు సాధించాల్సిన పరిస్థితులైతే ఏముండదు. ఒక కూల్‌గా నార్మల్‌గా ఎళ్ళిపోతూ ఉంది ఈ మిథున రాశి వాళ్ళకి. అందులోని ఈళ్ళకి మిథున రాశి వాళ్ళకి జన్మ రాశిలోని గురువు ఉండటంతోటి ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అది తప్పక ఓవరాల్‌గా నార్మల్‌గా వెళ్ళిపోతుందని మనం తెలుసుకోవాలి. ఇందులో ఉన్న నక్షత్రాలు మృగశిర 2, 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలంతా మనకి మిథున రాశిలో ఉంటారు. పేరు బలం గనక మనం చూసుకుంటే ఈళ్ళకి క, కి, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ అన్న లెటర్స్ అంతా మనకి ఈ మిథున రాశిలో ఉంటారు. ఈ మంత్లో నవంబర్ మంత్లో 5 గ్రహాల యొక్క ప్రభావం ఈ రాశి మీద ఉంటుంది. చాలా వరకు ఈ మారిన గ్రహాలంతాను పరిస్థితులు చూస్తే వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది, ఫేవరబుల్గా ఉందని మనం గమనించుకోవాలి. అందులోనూ ఇది చాలా రేర్గా వచ్చే ఒక మంత్. నవంబర్ మంత్ మిథున రాశి వాళ్ళు కనుక చూసుకుంటే చాలా చాలా బెటర్గా ఉండే మాసం. ఇందులో ఏ ఒక్క గ్రహం కూడాను వీళ్ళకి అంత ఇబ్బందులకు గురి చేసే విధంగా అయితే ఉండదు. అన్ని గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి. కాకపోతే కొన్ని గ్రహాలు మీకు సరైన పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఇవ్వకపోవచ్చు, కానీ నెగిటివ్ రిజల్ట్స్ మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనే ఇవ్వవు. అంటే ఈ మంత్ అంతా అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా, ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, లేదా తటస్థంగా ఉన్నాయి, న్యూట్రల్గా ఉన్నాయని మనం గమనించుకోవాలి. ఇందులో మనకి గ్రహాలు చూసుకుంటే సూర్యుడు కానివ్వండి, బుధుడు కానివ్వండి, కుజుడు కానీ, శుక్రుడు, గురువు ఈ 1 మంత్ మీకు చాలా యోగ్యతనిస్తూ ఉన్నాడు. ఈ గ్రహాలంతా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే విపరీత వేద ఉన్న ఒక కాన్సెప్ట్ ద్వారా కొన్ని గ్రహాలు కొంతమందికి వాటి యొక్క ప్రభావం, పాజిటివ్ యొక్క ప్రభావం మీ మీద అయితే చూపించే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని మీరు గమనించుకోవాలి. మనకి జ్యోతిష శాస్త్రంలో మహర్షులు లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ద్వారా చాలా సింపుల్గా ఈ గ్రహం వాళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. అది కనుక చూసుకుంటే వీళ్ళకి ఏమని చెప్తారంటే రెండో ఇంట్లో గురువు ఉండటంలో విత్త సమృద్ధిం, శత్రునాశాంతః, సంపద, విజయం, పుత్రలబ్ధిం అని చెప్తారు. అంటే ఈ టైంలో వీళ్ళకి శత్రువుల పైన ఆధిక్యత వస్తుంది. శత్రువులు అనేవాళ్ళు వీళ్ళ ధాటికి ఉండలాకి వెళ్ళిపోతూ ఉంటారు. విత్త సమృద్ధిం, ధనం సమృద్ధిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆల్ రిసోర్సెస్, మీకు కావాల్సిన వనరులన్నీ చక్కగా టయానికి సమకూరి మీకు పాజిటివ్గా ముందుకు నడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పుత్రలబ్ధిం, ఈ టైంలో మీకు పుత్రుల ద్వారా, లేదంటే మీ పిల్లలు ఎవరైనా కాలేజీలో చదువుకుంటున్నా వాళ్ళకి బెటర్ ర్యాంకులు వచ్చేసి మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విజయప్రదంగా ఉంటుంది, సంపదతో కూడి ఉంటారు అని మనం గమనించుకోవాలి. మనం ఒక్కొక్క గ్రహం ఎలా ఉంటుంది, ఏ రిజల్ట్ ఎలా చూస్తుందో మనం కనుక గమనించుకుంటే సూర్యుడికి 6వ స్థానంలో ఉండడంతో ఒక మంచి పొజిషన్లో సూర్యుడు వీళ్ళకు ఉన్నారని మనం గమనించుకోవాలి. ఏ ప్రకారంగా అంటే మనకు మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే షష్ఠమే రవౌ సుసౌఖ్యధీన్ యత్న కార్యార్థ సాధనం దేహ ఆరోగ్యాది సంతోషం వస్త్రధాన్యాది లాభకృత్ అని చెప్తారు. అంటే చూడటానికి చాలా పెద్ద శ్లోకం లాగా ఉంటుంది. సింపుల్గా ఏమంటే మనం ఈ టైంలో ఆ హెల్త్కి సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో సంతోషపడే వ్యవహారాలలో మనం బట్టలు కొనటం, షాపింగ్లు చేయటం, యత్న కార్యార్థ సాధనం. ఈ టైంలో మనం ఏదైనా ఎఫర్ట్ పెట్టి ఏదైనా కనుక పనులు కనుక చేయాలి అనుకుంటే ఈ టైంలో అలాంటి పనులకి మంచి రిజల్ట్ వచ్చేసి మనల్ని ముందుకు తీసుకెళ్తుందని గమనించుకోవాలి. ఈ టైంలో కొంచెం నిద్రకు సంబంధించిన వ్యవహారాల్లో, సుఖానికి సంబంధించిన వ్యవహారాల్లో తక్కువగా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా చాలా మంచి పొజిషన్ అని గమనించుకోవాలి. కుజుడు వీళ్ళకి 6వ స్థానంలో ఉన్నాడు. ఇప్పటిదాకా మనం సూర్యుడు గురించి మాట్లాడుకున్నాం. సూర్యుడు చాలా మంచి విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉన్నాడు మిథున రాశి వాళ్ళకి. అయితే కుజుడు 6వ స్థానంలో ఉండటంతో ఇది కూడా ఒక బెస్ట్ మంచి పొజిషన్ వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కుజుడికి ఒక బెస్ట్ పొజిషన్ అంటే ఇక్కడ ఉన్న సూర్యుడు కానివ్వండి, మంగళుడు లేదా కుజుడికి వీళ్ళకి ఒక బెస్ట్ పొజిషన్లో ఉన్నారు మిథున రాశి వాళ్ళకని గమనించుకోవాలి. ఇక్కడ కుజుడు 6వ ఇంట్లో ఉండటంతో ఏమని చెప్తారంటే మనకు సంస్కృతంలో మహర్షులు వస్త్రలాభో, ధనలాభో, ధాన్యలాభో, యశాస్తథ, మనల్లాసో, ధర్మసిద్ధి, షష్టమస్తే భవేత్ కుజ అని చెప్తూ ఉంటారు. అంటే 6వ స్థానంలో కనుక కుజుడు ఉంటే మనకి వస్త్రం, షాపింగ్కి వెళ్ళి షాపింగ్స్ కొనుక్కుంటాం, ధనం చక్కగా ఉంటుంది, ధాన్యం చక్కగా ఉంటుంది, మనసంతా ఉల్లాసభరితంగా ఉంటుంది, ధర్మసిద్ధి అని చెప్తారు. అంటే ఈ టైంలో మనం ఏదైనా ఒక పని ప్యూర్ ఇంటెన్షన్స్తో కనుక చేస్తే చాలా మంచి ఉపయోగం ఉంటుంది. అంటే ఈ టైంలో మీరు పూజలు చేసిన, పురస్కారాలు చేసిన, దేవాలయాలు విజిట్ చేసినా, ఏది చేసినా మీకు చక్కగా అలాంటి ఫలితం, మీకు ఏ ఉద్దేశంతో అయితే అలాంటి ఫలితం పని చేస్తున్నారో ఆ యొక్క ఫలితం సిద్ధి మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్ని విధాలు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే
కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కుజుడు. వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి శుక్రుడు 5వ స్థానంలో ఉన్నారండి. గోచారంలో శుక్రుడు 5వ స్థానంలో ఉంటే వీళ్ళకి భాగ్య యోగం అని చెప్తారు. ఏ ప్రకారంగా అంటే లవ్ కానివ్వండి, రొమాన్స్ కానివ్వండి, తర్వాత పెద్ద పెద్ద స్ట్రాటజీ చేయటం పిల్లల విషయంలో ఏ ప్రకారంగా చూసినా కానీ వీళ్ళకి 5th హౌస్లో శుక్రుడు ఉంటే చాలా కలిసి వస్తుందని చెప్తూ ఉంటారు. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే దాసీభృత్య జనలాభ. బిజినెస్ పీపుల్ అయితే, ఓనర్స్ అయితే వాళ్ళ కింద ఉన్న స్టాఫ్ అంతా చక్కగా పనిచేసి వీళ్ళకి పనులన్నీ చెప్పిన విధంగా చక్కగా చేసేసి వాళ్ళకి లాభాలు తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిత్యం మృష్టాన్న భోజనం, టయానికి మంచి ఫుడ్ తింటూ చక్కగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. ధాన్య అభిష్టాద, ధనానికి సంబంధించిన విషయంలో, ధాన్యానికి సంబంధించిన విషయంలో వాళ్ళకి అభిష్టం వాళ్ళకి ఏదైనా కనుక కోరిక ఉంటే, వాళ్ళకి ఏదైనా సంకల్పం ఉంటే ఈ టైంలో నెరవేరి మంచి చక్కగా విజయం వచ్చే ఒక మంచి టైంలో శుక్రుడు వీళ్ళకున్నారు. వీళ్ళకి వీటితో పాటు 11వ ఇంట్లో లాభాలను చూపిస్తూ ఉంటుంది. వీళ్ళకి లేడీస్ అయితే జెంట్స్ ద్వారా, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా విశేషమైన లాభాలు కలిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇది కొంచెం గమనించుకొని చక్కగా ఈ మంత్ అంతా ప్లాన్ చేసుకోండి. నక్షత్రం ప్రకారం చూసుకుంటే మనకి అంగగోచారము లేదా అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ మన మహర్షులు ఇచ్చారు. దీంట్లో ఏ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా సూర్యుడు, తర్వాత కుజుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలను బట్టి చూస్తే మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రం వాళ్ళకి, ఈ 3 నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, విశేషంగా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామందికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జయప్రదంగా ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది. అయితే ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయంటే వీళ్ళకి భయం కొలిపే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయం. రెండోది, కొంతమందికి బంధించబడినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే బంధించబడినటువంటి పరిస్థితి ఏంటంటే వీళ్ళకి ఏదో ఒక సమస్య వస్తుంది, దానికి ఎలా వెళ్తే బాగుంటుంది ఫ్యూచర్లో, లేదంటే ఆఫర్ వస్తుంది, దీన్ని తీసుకోవాలా వద్దా, లేదంటే చాలామంది నాకు ఈ మధ్య ఎన్ఆర్ఎల్ ఫోన్ చేస్తున్నారు, ఇండియాలో ఉంటే బాగుంటుందా, అబ్రాడ్లో ఉంటే బాగుంటుందా, లేదంటే ఈ జాబ్ బాగుంటుందా, ఈ జాబ్ బాగుంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ అని ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఒక సందిగ్ధతకు గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఆరుద్ర, పునర్వసు నక్షత్రంలో. అది కూడా జాబ్కు రిలేటెడ్ ఎవరైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళలో ఏదో ఒక అన్సర్టనిటీ, అనిశ్చితి వస్తుంది. ఈ టైంలో వీళ్ళకి విష్ణుకు సంబంధించిన ఆలయాలు దర్శిస్తే ఆ యొక్క ప్రభావం నుంచి బయటపడేసి ఒక క్లారిటీ వస్తుంది. లేదా ఈ టైంలో ఒక ఆస్ట్రాలజర్ని కలిసినా, గురువులు లాంటి వాళ్ళని కలిసినా కానీ వాళ్ళకి మీకు మంచి క్లారిటీ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో కాకుండా మృగశిర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం, చక్కగా కంఫర్టబుల్గా ఏదైనా విషయం ఉంటే ఈ టైంలో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు, పునర్వసం నక్షత్రం వాళ్ళు ఎవరైనా గనక హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఈ టైంలో వీళ్ళకి ఓవర్ గ్యాస్ట్రైటిస్ వచ్చేసి గుండెల్లో నొప్పి రావడం, చెస్ట్ రావడం ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. డైట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం, వాకింగ్ చేయటం ఇవన్నీ చేస్తే చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూశారు కదా, ఓవరాల్గా కనుక చూసుకుంటే మిథున రాశి వాళ్ళకి ఒక మంచి టైంలో ఉన్నారు మీరు అని గమనించుకోవాలి. ఇంకా ఎవరికైనా కనుక ఇండివిజువల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తుంటే ఆ యొక్క ప్రాబ్లంకి అనుగుణంగా ఏదైనా పాశుపత అభిషేకాలు చేసుకోవటం, ఇంకా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి సంబంధించిన హోమాలు అవన్నీ చేసుకుంటే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోతూ ఉంటారు. అందరికీ అష్టైశ్వర్యం కలగాలని ఈ టైంలో కుబేర పాశుపత అభిషేకం చేయించుకుంటే ధన ప్రవాహం వస్తుంది. తర్వాత ఎవరైనా కనుక జాబ్లో 2-3 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళకుండా వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరికైనా హెల్త్ కాంప్లికేషన్స్ బాగా లేకపోతే అమృత మృత్యుంజయ పాశుపతం హోమం కానివ్వండి, అభిషేకం కానీ చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. ఇంకా ఎవరైనా ఈ రాశిలో ఉన్న వాళ్ళు భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే వీళ్ళకి విశ్వావసు గంధర్వరాజు విశేష హోమం చేయించుకున్న, ఎవరైనా బిజినెస్ పీపుల్ ఉండి బిజినెస్ చక్కగా వెళ్తూ ఉండాలి, ఎక్కడైనా కనుక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే మనీ ఫ్లో చక్కగా ఉండటానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా కానీ ఈ యొక్క హోమం ప్రభావంతో వాళ్ళ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోయి లైఫ్ అనేది చాలా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయేసి అష్టైశ్వర్యాలతోటి, భోగభాగ్యాలతోటి చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.